ఊపిరితిత్తులకు సంబంధించి ఓ చిన్నారికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన సంఘటన నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కోలుకున్న పాపతో కలిసి ఆ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటంరెడ్డి కౌశిక్ రెడ్డి, పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయకీర్తి, అనస్థీషియన్ చీఫ్ డాక్టర్ రంగనాథ్లు వివరించారు. తీవ్రమైన ఆయాసం, దగ్గు, జ్వరంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న కావలి పట్టణానికి చెందిన 5 ఏళ్ల సత్య అనే చిన్నారని పాప తల్లిదండ్రులు అఖిల, తిరుపతి వారం క్రితం మెడికవర్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారన్నారు. అప్పటికే కావలిలో తీయించుకున్న ఎక్స్రేను పరిశీలించగా ఎడమ ఊపిరితిత్తి మూసుకొని పోయిందన్నారు. నెమ్ముతో ఉన్నట్టు అర్థమైందని అన్నారు. తక్షణమే పాపకు సిటీ స్కాన్ చేయగా ఊపిరితిత్తుల్లో ఏదో వస్తువు ఫారిన్ బాడీ ఉండి ఊపిరితిత్తి మూసుకొని పోయినట్టుగా గుర్తించామన్నారు. అధునాతన వైద్య పరికరాలు, సీనియర్ డాక్టర్ల బృందంతో కలిసి చికిత్స అందించామన్నారు. పాప కోలుకుందన్నారు. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లకు చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పని లేదని, మెడికవర్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక అతను ఉన్నాడు, నాకు తెలుసు, అతని దగ్గరికి వెళ్ళండి అన్నారు. సరేనని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇట్లా కౌశిక్ రెడ్డి సార్ని కలిసాము. ఇట్లా సార్ పాప ఇలా ఉందని సారు టెస్ట్లు అవి అన్నీ చేశారు. చేసిన తర్వాత పాప ఏదో మింగేసిందని వాళ్ళు చెప్పారు. ఇట్లా సర్జరీ చేయాలమ్మా అని చెప్పారు. సరే సార్ మీ ఇష్టం చేయండి, పాపకి ఏమి కాదు అంటే చేయండి అని అన్నాం మేము. సరే అని చెప్పి సర్జరీ చేసిన తర్వాత ఒక్క పొడి అనేది 4 పొలుకులు ఉన్నాయి అమ్మాయి కడుపులో, అదే ఊపిరితిత్తులో. అవి తీసి చూపించారు. తీసిన తర్వాత పాప ఏమో చాలా అంటే అంతకుముందు బాగా లేదనమాట. కళ్ళు మూసేయడం, అంటే ఆయాసం ఎక్కువ అవ్వడం. అసలు మేమైతే బతికిద్ది అనుకోలేదు. ఇలా మా పాప బతుకుంది అంటే కౌశిక్ రెడ్డి గారు మాత్రమే కారణం. ఇలా మా పాప ఇలా ఉందంటే జరిగి కూడా ఒక వారం అయింది అంతే. వారం కూడా కాలేదు. ఇలా మళ్ళీ 5 రోజులకి చెకప్కి రావాలంటే ఈరోజు వచ్చాము. ఈరోజు పాప ఇలా హుషారుగా ఇంత ఆడుకుంటుందంటే ఇది కౌశిక్ రెడ్డి సార్ వాళ్ళ అలా అయ్యింది. అంతేగాని మా పాప అయితే బతికిద్దని మాత్రం అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు నమ్మకం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పాప ఇలా చూసిన తర్వాత బాగుంది అన్నారు సార్ వాళ్ళు. అసలు ఒక సైడ్ అయితే మా అమ్మాయికి నిమ్మనే అనుకున్నాం మేము కూడా. వాళ్ళందరూ అలా చెప్పేసరికి మాకు తెలియదు అలా మింగిందని. సార్ చెప్పిన దాకా మాకు అసలు అలాంటివన్నీ ఏం తెలియదు. సార్ చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నాం ఇలా మింగిందని. అసలు పాప అయితే కళ్ళు కూడా తెరవలేదు. కళ్ళు మూసేసి ఆయాసంగా అంటే పైకి కిందకి హార్ట్ ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటూ ఉన్నింది. సార్ వాళ్ళు ఇంక ఇక్కడికి రాగానే ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఉదయం సర్జరీ జరిగింది, సాయంత్రం కల్లా మా పాప బాగుంది, ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. మళ్ళీ ఈరోజు తీసుకొని వచ్చాము, చెకప్ రమ్మన్నారు. ఈరోజు తీసుకొని వచ్చాం కౌశిక్ రెడ్డి సార్. కానీ ఇలా మా పాప బతుకుంది అంటే ఆ సార్ వల్లే కారణం. దయచేసి ఎవరైనా కానీ ఇలా మా పాపలాగా ఇలా కానీ ఉంటే తొందరగా హాస్పిటల్ తీసుకురండి. ఎందుకంటే మా పాపలాగా ఇంకొక పాపకి ఎప్పుడు ఎలాగ కాకూడదు. అందుకోసం నేను ఇట్లా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇదే సో 2 ఊపిరితిత్తులు కనిపిస్తున్నాయి మీకు, కనిపిస్తుంది అదొకటే చూసారంటే మనకి రైట్ సైడ్ ఊపిరితిత్తులు ఓపెన్ అయింది, లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు ఓపెన్ అయింది. సో ఇది ఎక్స్రే అండి. సో ఇది ఫారిన్ బాడీ. ఓకే 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 కదా వినిపిస్తుంది. సో కావల్లో యాక్చువల్గా ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇనిషియల్గా ఒక ఎక్స్రే తీశారండి. ఆ ఎక్స్రే ఇది. ఓకే, సో ఈ ఎక్స్రే పరంగా చూసుకున్నామంటే ఈ రైట్ సైడ్ ఊపిరితిత్తులు బాగుంది, లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మొత్తం కొలాప్స్ అయింది. ఓకే, సో ఇలాగ ఆయాస పడుతుంది ఈ పాప అని చెప్పేసి మన దగ్గరికి రిఫర్ చేశారండి. సో ఈ రిఫర్ చేసినప్పుడు మనం ఎక్స్రే చూసి ఊపిరితిత్తుల్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకని ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు మూసుకోబోయాయి అనేసి ఇమీడియట్ గా మా దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డాక్టర్ ఉదయకీర్తి మేడంకి చూపించి, సో దాని తర్వాత ఎమర్జెన్సీగా మధ్యాహ్నం వస్తే ఒకసారి ఏంటి అనేది ఒక సిటీ స్కాన్ చేసామండి.
సిటీ స్కాన్ చేసినప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో పాపకి ఒక ఫారెన్ బాడీ అంటే విదేశీ పదార్థం అది ఏంటి అని ఇరుక్కొని పోయి ఉండింది లెఫ్ట్ సైడ్ లో. సో మేము ఇమీడియట్ గా మా కాడ ఉన్న అత్యాధునిక పరికరాల్లో బ్రాంకోస్కోపీ అనేది అంటే ఊపిరితిత్తుల ఎండోస్కోపీ. సో ఈ ఊపిరితిత్తుల ఎండోస్కోపీ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ అంటాము. సో ఈ పీడియాట్రిక్ బ్రాంకోస్కోపీ వేసి ఊపిరితిత్తుల్ని చూసామండి. చూసినప్పుడు అక్కడ ఫారెన్ బాడీ కనిపించింది. అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ బ్రాంకస్ అంటే మెయిన్ ఊపిరితిత్తులు లెఫ్ట్ సైడ్ కి పోయే మెయిన్ గొట్టంలో ఆ ఫారెన్ బాడీ ఇరుక్కొని ఉండింది. సో ఈ ఫారెన్ బాడీ ఇరుక్కోవడం మనం చూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫారెన్ బాడీని తీయాలి, లేకపోతే ఏమవుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తులు ఇంకా పని చేయకుండా పోతుంది. సో మనం ఏం చేసామంటే ఒక ఫోగాటి బెలూన్, ఆ బెలూన్ వేసి ఫారెన్ బాడీని బయటికి తీసామండి. ఆ ఫారెన్ బాడీ తీసినప్పుడు ఏంటి అని మనం చూస్తే అది ఒక్కపొడి అంటే బీటిల్ నట్. అది ఏమైంటది అనుకొని మనము క్రాస్ చెక్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంది. సో పాప ఒక్కపొడి మింగేసి అది బై మిస్టేక్ అది పొట్టలోకి పోకుండా ఊపిరితిత్తులకు వెళ్ళిపోయింది. దాన్ని మా భాషలో ఏమంటాం అంటే ఆస్పిరేషన్ అంటాం. సో ఈ ఫారెన్ బాడీస్ అనేది ఇంపార్టెంట్, ఒక ఎమర్జెన్సీగా మనం చూడాల్సిన పరిస్థితి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే రెండు ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోయినప్పుడు కొలాప్స్ అయిపోతారంటే డెత్ గానీ అవ్వచ్చు. ఎందుకంటే మెయిన్ గా ఒక్కొక్కరికి ఆయాసం అనేది చాలా ఇంపార్టెంట్, అది అడ్రస్ చేయాల్సిన విషయం. సో ఈ ఫారెన్ బాడీస్ ని మనం యాక్చువల్ గా పేరెంట్స్ చూస్తుండాల. సో ఏదైనా పాపకు తెలియదు అదేంటి అనేది, పోయినా చెప్పుకోలేని పరిస్థితి. సో పేరెంట్స్ కి తెలీదు, యాక్చువల్ గా వాళ్ళ అమ్మ నాన్నకి ఐడియానే లేదు ఇట్లా ఫారెన్ బాడీ లోపల ఉంది అనేది. ఓకే, మనం డయాగ్నోస్ చేసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది ఓకే ఇది ప్రాబ్లం అనేసి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 5 year పాపకి మనం బీటిల్ నట్ అనేది లోపల లెఫ్ట్ సైడ్ ఊపిరితిత్తుల్లో ఉంది కాబట్టి మనం బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్ చేసి బయటికి తీసాం. ఇంపార్టెంట్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్, అంటే ఎంత తొందరగా మనం కనిపెడతామో అంత తొందరగా వైద్యం ఇచ్చినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఫారెన్ బాడీ అనే పర్స్పెక్టివే ఎమర్జెన్సీ ప్రొసీజర్ అండి. ఓకే, సో ఇప్పుడు మా పీడియాట్రిషియన్ మేడం ఉదయకీర్తి గారు చెప్తారు, దాని తర్వాత మా రంగా సార్ వచ్చి అనెస్థెటిస్ట్ ఇక్కడ. సో మనం ఎలా కేసు హ్యాండిల్ చేసామని అడల్ట్స్ కూడా రావచ్చు సార్. బేసిక్గా ఇది మా 4వ ఫారెన్ బాడీ అండి మేము చేసిన దాంట్లో మీరు అడిగిన పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళు ఇప్పుడు కొన్ని మంది దీర్ఘకాలికంగా దగ్గు ఉంది అన్నప్పుడు మనం ఒక కాయ పెట్టుకుంటాం, నోట్లో పెట్టుకుంటారు, కరక్కాయ అంటాం దాన్ని. కొన్నిసార్లు నిద్రపోయేటప్పుడు వాళ్ళు పెట్టుకొని పడుకుంటారు. సో అలాంటివి కానీ అప్పుడప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి. మేము ఇక్కడ ఎన్కౌంటర్ చేసిన దాంట్లో ఒక తాత 65 years old, ఆయనకి చికెన్ బోన్ లెఫ్ట్ సైడ్ లో ఇరుక్కొని పోయింది. ఈ సత్య అనే 5 years చిన్న పాపకి ఆయాసం చాలా ఎక్కువగా ఉంది అని మన ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు డాక్టర్ కౌశిక్, మన పీడియాట్రిషియన్ కీర్తి వీళ్ళిద్దరూ చూసి ఎమర్జెన్సీగా చేయాలి అని ఆపరేషన్ థియేటర్కి ఆఫ్టర్నూన్గా షిఫ్ట్ చేశారు. పాపని ఎగ్జామిన్ చేస్తే చాలా బ్రెత్లెస్గా ఉంది, అంటే చాలా ఆయాసంగా ఉంది, ఊపిరి తీసుకునే వేగం చాలా ఎక్కువగా ఉంది, బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి. ఈ పాపని ఒక 12 to 54 hours ఐసీయూలోనే పెట్టుకున్నాము. ఐసీయూలో కూడా బాగా కేర్ ఇచ్చి సక్సెస్ఫుల్గా ఆ పాపకి డిశ్చార్జ్ చేయగలిగాము. ఇప్పుడు ఈ పాపకి మనము అంత స్పీడ్గా మనం ఇంటర్వ్యూన్ అయ్యి ప్రొసీజర్ చేసి ఫారిన్ బాడీని రిమూవ్ చేయకుండా ఉంటే అది ప్రాణాపాయం వరకు వెళ్ళిపోయి ఉండేది, అందులో డౌటే లేదు. మనము మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పాప ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం లేకుండా చాలా వేగంగా ఎమర్జెన్సీగా సక్సెస్ఫుల్గా ఈ ప్రొసీజరు చేయగలిగాం. అంతేకాకుండా మనము దగ్గు అలా కాదు, ఉన్నట్టుండి నార్మల్గా ఆడుకుంటున్న పాప బేబీ దగ్గడము. సో ఇలాంటివి ఐడెంటిఫై చేసుకోవాలి, పేరెంట్స్ గమనించుకుంటూ ఉండాలి. ఏదన్నా అబ్నార్మల్గా అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఇమీడియట్గా పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. ఇప్పుడు ఈ పాప విషయంలో కూడా ఎక్స్రే చూసాం, ఎక్స్రే చూస్తే నార్మల్గా చూసాం అనుకోండి ఏం తెలుస్తుంది, ఓకే నెమ్ము ఉంది అని అనిపిస్తుంది, దానికి మందులు పెడతారు. సో యూజువల్గా జరిగింది అదే పాప విషయంలో కూడా. బట్ దెన్ రెస్పాన్స్ ఉండదు ట్రీట్మెంట్కి, మనకి ఇన్ని రోజులైనా కానీ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ అనేది ఉండదు. సో ఓన్లీ 1 ఇన్వెస్టిగేషనే మనకి దీన్ని గైడ్ చేస్తుంది, ఏంటి అంటే బ్రాంకోస్కోపీ.
ఈ బ్రాంకోస్కోపీలో కూడా ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, రిజిడ్ బ్రాంకోస్కోపీ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఉంది, రిజిడ్ బ్రాంకోస్కోపీ ఉంది ఫర్ చిల్డ్రన్ పర్టికులర్లీ దిస్ ఏజ్ గ్రూప్. సో మీకు ఏదైనా అబ్నార్మల్గా సైన్స్ ఉన్నాయి అని అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి అప్రోచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. అడల్ట్లో ఫారిన్ బాడీ తీయడం, ఆ స్కోప్, ఆ ఎక్విప్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. పీడియాట్రిక్కి అంత సన్న విప్ పైప్లో నుంచి వెళ్ళాలి అని అంటే వెరీ పర్టికులర్, దానికి సైజ్, ఎక్విప్మెంట్స్ అవన్నీ దే ఆర్ అవైలబుల్ ఎట్ మెడికవర్. సో అందుకని మనము ఈవెన్ ఎంత ఏజ్ గ్రూప్ అంటే అరౌండ్ ఇన్ఫాంటైల్ ఏజ్ నుంచి కూడా ఈ ఫారిన్ బాడీస్ కాదు ఏదైనా ప్రొసీజర్స్ మనం ఇక్కడ చేయగలుగుతున్నాం.